తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పెద్దల సభకు ఎన్నికయ్యేందుకు పలువురు నేతలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పోలింగ్ జరుపుతోంది. పూర్తిగా బ్యాలెట్ పేపర్లనే ఓట్లు వేసేందుకు ఉపయోగిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తిరుపతిలో అర్ధరాత్రి హై డ్రామా నెలకొంది. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థి పట్టాభిరామిరెడ్డి ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు సిపిఎం నేతలు. నారాయణ జోనల్ కళాశాల దగ్గర పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ జరిగిందంటూ పీడీఎఫ్ అభ్యర్థి ఎండవల్లి శ్రీనివాసులరెడ్డితో కలిసి లెఫ్ట్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో సిపిఎం టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. అర్ధరాత్రి పోలీసులు భారీ ఎత్తున తనిఖీలు చేశారు. అయితే ఓటమి భయంతోనే వామపక్ష నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ అభ్యర్థి. నారాయణ కాలేజీ ఆఫీసులో ఒక 300 మందికి యువకులను సమీకరించి 200 బండ్లు పెట్టి 5-6 కార్లు పెట్టి ఈరోజు ఇక్కడి నుంచి డబ్బులు పంపకం చేయడానికి ఏర్పాట్లు చేసుకొని పోతున్న పరిస్థితి. మీడియా ద్వారా ఈ విషయం తెలిసి మేమందరం ఇక్కడికి వచ్చి పోలీసులు పిలిపించాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కాలేజీలో ఉన్నామని కొంచెంసేపు, మేము బూతులకు ఏజెంట్లు చూసుకుంటున్నామని కొంచెంసేపు, మేము కొంచెంసేపు ఊరికే మాట్లాడుకుంటామని కొంచెంసేపు మాట్లాడుతున్నారు. అయినా సరే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ కూడా ఈరోజు ఎలక్షన్ యంత్రాంగం తీసుకోలేదు. పోలీసులు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోలేదు. వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. దీన్ని బట్టి చూస్తుంటే ప్రభుత్వ యంత్రాంగానికి పైనుంచి అధికార పార్టీ నుంచి ఎంత ఒత్తిడి ఉంది అనేది అర్థమవుతా ఉంది. ఏపీలో 5 స్థానాలకు, తెలంగాణలో 1 స్థానానికి ఎన్నిక జరుగుతుంది. ఏపీలో 3 పట్టభద్రుల నియోజకవర్గాలకు, 2 ఉపాధ్యాయ నియోజకవర్గాలకు, తెలంగాణలో 1 ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నిక జరుగుతుంది. నేరుగా పార్టీలకు సంబంధం లేకపోయినా పోటీలో ఉన్న అభ్యర్థులకు ఆయా పార్టీలు మద్దతు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. తిరుపతి ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, తూర్పు రాయలసీమ పట్టభద్రులు ఉపాధ్యాయ నియోజకవర్గం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే మందకోడిగానే ప్రారంభమైంది. మొత్తం ఉపాధ్యాయ నియోజకవర్గం 9 మంది, పట్టభద్రుల నియోజకవర్గం 14 మంది పోటీలో ఉన్నారు. ఈ 23 మంది తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు ఈ రోజు పోటీలో ఉన్న పరిస్థితి. పట్టభద్రుల నియోజకవర్గం 283 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకే ప్రారంభమైన ఓటర్లు మాత్రం పెద్దగా ఆసక్తి కనపరిచినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మందకోడిగా ప్రారంభమైంది. ఒకరిద్దరు మాత్రమే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకు వస్తుండడం స్పష్టంగానే ఈ విషయాన్ని తెలుస్తున్న పరిస్థితి. అయితే అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా నిఘా పెంచడము, దాదాపుగా చిత్తూరు జిల్లా ఒకటే 177 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఏర్పాట్లు జరిగితే 2000 మందికి పైగానే పోలీసులు ఈ రోజు బందోబస్తులో ఉన్నారు. 2 పోలీసు ఉన్నతాధికారులు, ఎస్పీ స్థాయి అధికారులతో పర్యవేక్షణ కొనసాగుతోంది. అయితే ఈ ఎన్నికను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడము, అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులను బరిలోకి తిప్పడము, దీని ద్వారా ఒక రసవత్తరంగానే పోరు సాగుతోందని చెప్పొచ్చు. అంటే పీడీఎఫ్ అభ్యర్థులు సిట్టింగ్ ఎమ్మెల్సీలుగా ఉన్నప్పుడు ఎండపల్లి శ్రీనివాసులరెడ్డితో పాటు విటపు బాలసుబ్రహ్మణ్యం బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి వాసుదేవ నాయుడు బరిలో ఉండడంతో ప్రభుత్వం కూడా, అంటే అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడము, ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటర్ల మీద కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపింది. నిన్న నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి కార్యాలయం, జోనల్ కార్యాలయంలో తిరుపతికి సంబంధించినటువంటి వామపక్ష పార్టీ నేతలు కూడా డబ్బుల పంపిణీ విపరీతంగా జరుగుతోందని చెప్పేసి ఎన్నికల ఫిర్యాదు చేయడము, అర్ధరాత్రి సమయంలో హైడ్రామానే నడిచింది. అంటే ఎవరైతే అధికార పార్టీకి సంబంధించిన మంత్రి నారాయణకు సమీప బంధువుగా ఉన్న వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి బరిలో ఉన్న నేపథ్యంలోనూ డబ్బుల పంపిణీ కూడా విపరీతంగా జరుగుతోంది. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి, టీచర్ల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కూడా బరిలో ఉన్న ఇతర అభ్యర్థులను గెలిపించుకునేందుకు అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతుందని చెప్పేసి వామపక్ష పార్టీలు అడ్డుకోవడము, అర్ధరాత్రి పూట ఒక ఆందోళన జరిగిన నేపథ్యంలో పోలీసులు కూడా జోక్యం చేసుకోవడము, ఆ తర్వాత ఎన్నికల అధికారులు కార్యాలయంలో విస్తృతంగా సోదాలు నిర్వహించడము, ఇక్కడైతే కార్యాలయం వద్ద
ఆందోళనకు తిరిగిన కార్యకర్తల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన నేపథ్యంలో ఒక రాజకీయంగా కూడా పెద్దల సభకు జరుగుతున్న ఎన్నికలు ప్రాధాన్యతను సంచరిస్తున్న పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గంలో 30 మంది పోటీ చేస్తున్నారు. ప్రధానంగా టీడీపీ, బీజేపీ మద్దతిచ్చిన పివి మాధవ్, పీడీఎఫ్ నుంచి అజయ్ శర్మ, కాంగ్రెస్ నుంచి ఎడ్ల ఆదిరాజు, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న వివి రమణమూర్తిల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. వీరు కాక మరో 26 మంది కూడా పోటీలో ఉన్నారు. ఈ 3 జిల్లాల పరిధిలో మొత్తం 1,56,000 మంది ఓటర్లున్నారు. గతంలో ఈ స్థానం పీడీఎఫ్ కు దక్కింది. ఇప్పుడు సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా కష్టపడ్డారు ఆ కూటమి అభ్యర్థి అజయ్ శర్మ. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలోనూ పోటీ ఆసక్తికరంగానే ఉంది. ఇక్కడ కూడా సిట్టింగ్ స్థానం పీడీఎఫ్దే. ఆ కూటమి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎండవల్లి శ్రీనివాసులు రెడ్డి పోటీలో ఉన్నారు. టీడీపీ మద్దతు తెలిపిన వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, కాంగ్రెస్ బలపరిచిన ఏలూరి రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నారు. మరో 14 మంది కూడా పోటీ చేస్తున్నారు. ఈ 3 జిల్లాల పరిధిలో 2,19,000 మంది ఓటర్లున్నారు. ఇక కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలోని పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక జరుగుతోంది. ఇక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీ పీడీఎఫ్ కు చెందిన వారే. అనంతపురంకు చెందిన గేయానంద్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక టీడీపీ మద్దతు తెలిపిన కేజీ రెడ్డి, వైసీపీ మద్దతు ఇచ్చిన వెన్నపూస గోపాల్ రెడ్డిల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,53,000 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కడప, అనంతపురం, కర్నూలు జిల్లా పరిధిలోనూ టీచర్ ఎమ్మెల్సీ సీటుకు ఎన్నిక జరుగుతోంది. పీఆర్టీయూకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ బచ్చెల పుల్లయ్య మళ్లీ పోటీలో ఉన్నారు. ఈయనకు టీడీపీ మద్దతిస్తోంది. వైసీపీ మద్దతిచ్చిన కేవీ సుబ్బారెడ్డి, లోక్సత్తా మద్దతిచ్చిన పోచం సుబ్బారెడ్డి కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. బీజేపీ మద్దతిచ్చిన ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి కూడా బలమైన అభ్యర్థిగానే ఉన్నారు. ఇక తెలంగాణలో ఒకే ఒక్క టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని టీచర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఈ 3 జిల్లాల పరిధిలో మొత్తం 23,013 మంది ఓటర్లున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 6,675 మంది, రంగారెడ్డిలో 11,837 మంది, హైదరాబాద్లో 4,501 మంది ఓటర్లున్నారు. టీఆర్ఎస్ బలపరిచిన కాటేపల్లి జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ మద్దతిచ్చిన ఏవిఎన్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ ఉంది. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న హర్షవర్ధన్ రెడ్డి కూడా బలమైన అభ్యర్థిగానే ఉన్నారు. ప్రస్తుతం సరూర్ నగర్ నుంచి మా ప్రతినిధి రాకేష్ ఉన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పోలింగ్ ఏ విధంగా జరుగుతుందో రాకేష్ అందిస్తారు. రాకేష్, టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. ఇద్దరు అభ్యర్థులకు సంబంధించినట్టు ఫోటోలు తారుమారవడంతో ఓటర్లందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి పరిస్థితి. మిస్ప్లేస్ అయిన ఫొటోస్ విషయంలో ఓట్లు తారుమారవుతాయి కాబట్టి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి, అవసరమైతే పోలింగ్ నిలిపివేయాలని చెప్పేసి అభ్యర్థి మాణిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఏజెంట్లు ఇప్పటికే ఫిర్యాదు చేశారు రిటర్నింగ్ ఆఫీసర్కి. ముఖ్యంగా చూసినట్టయితే సీరియల్ నెంబర్ 3లో మాణిక్ రెడ్డి, అదేవిధంగా 9లో ఆదిలక్ష్మి ఇద్దరు అభ్యర్థులు కూడా ఉన్నారు. అయితే 3లో ఉన్నటువంటి మాణిక్ రెడ్డి, సీరియల్ నెంబర్ 3లో ఉన్నటువంటి మాణిక్ రెడ్డి ఫోటోకు బదులుగా ఆదిలక్ష్మి ఫోటో వచ్చింది. అదేవిధంగా అభ్యర్థి ఆదిలక్ష్మి 9లో ఉన్నటువంటి ఫోటోకు బదులుగా మాణిక్ రెడ్డి ఫోటో వచ్చింది. ఈ నేపథ్యంలో ఓటర్లందరూ కూడా కన్ఫ్యూజ్ గురవుతున్నారు. ఎవరికి ఓటేయాలో తెలియనటువంటి పరిస్థితి. పేరు ఒకరిది, అభ్యర్థి ఫోటో ఒకరిది ఉండడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీనిపైన ఏజెంట్లు ఇద్దరు కూడా, ఈ 2 అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఇద్దరు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడటువంటి సరూర్ నగర్ పోలింగ్ స్టేషన్లోనే కాకుండా ముషీరాబాద్ పోలింగ్ స్టేషన్లో కూడా ఇలాంటివే వచ్చాయి. కొంతమంది ఓటర్లు దీన్ని గుర్తించి ఏజెంట్ల దృష్టికి తీసుకొచ్చారు. ఏజెంట్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇక్కడటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లకి చెప్పారు. కానీ ప్రధాన కార్యాలయం, ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంలోనే ఫిర్యాదు చేయాలి, ఇక్కడికిక్కడ మీ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి లేదంటే ఇక్కడటువంటి అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే గందరగోళ పరిస్థితుల నేపథ్యంలోనే ఇక్కడటువంటి ఏజెంట్లందరూ కూడా, మాణిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఏజెంట్లందరూ కూడా పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్కి ఫిర్యాదు చేశాము, అదేవిధంగా ఎన్నికల అధికారిని కూడా కలుస్తాము. జనార్దన్ రెడ్డి ప్రస్తుతానికి ఎన్నికల అధికారిగా దీనికి విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దగ్గరికి కొంతమంది ఏజెంట్లు వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ఆధారాలతో ఫిర్యాదు చేస్తాము, ఎన్నికలు నిలిపివేయాలి, దీనివల్ల వచ్చేటువంటి ఓటర్లు ఒకవేళ పేరు చదువుకోకుండా ఎక్కడైతే ఫోటో ఉందో ఫోటో మీదనే
టిక్ చేసావు, లేకపోతే ఫోటో మీదనే వాళ్ళ ఆప్షన్స్ 1, 2, 3, 4 ప్రయారిటీస్ వైజ్గా ఓటేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటు కనుక మాణిక్రెడ్డికి వేయాలనుకునే వాళ్ళు ఫోటో చూసి ఆ పక్కన నెంబర్ చేస్తే కనుక 9వ నెంబర్ అంటే ఆదిలక్ష్మికి ఆ ఓటు వెళ్ళిపోతుంది. ఇక ఆదిలక్ష్మికి ఓటు వేయాలనుకున్న వాళ్ళ ఫోటో పైనటువంటి మాణిక్రెడ్డి ప్లేస్లో ఉంది కాబట్టి మాణిక్రెడ్డికి ఇట్లా ఓట్లు తారుమారు అవుతాయి కాబట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఖచ్చితంగా పోలింగ్ నిలిపివేయాలని చెప్పేసి మాణిక్రెడ్డికి సంబంధించినటువంటి ఏజెంట్లు అయితే కోరుతున్నారు. ఇక్కడటువంటి అధికారులు దీని మీద ఎవరూ స్పందించట్లేదు. లోపల ఇప్పటివరకు ఉన్నటువంటి మీడియాను కూడా బయటికి పంపించారు. ఇక ఎన్నికల అధికారులు దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ అదేవిధంగా ముషీరాబాద్లో 2 చోట్ల కూడా ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. ఈ 2 చోట్ల కలిపి ఏ నిర్ణయం తీసుకుంటారు, లేదంటే మిగతా పోలీస్ స్టేషన్లో కూడా తనిఖీలు నిర్వహించి ఇలాగే ప్రింట్ మిస్టేక్ లేకపోతే మిస్ప్లేస్ అయినటువంటి ఫోటో స్థానంలో కొత్త పత్రాలను బ్యాలెట్ పత్రాలను తీసుకొస్తారా, లేదంటే ఇప్పటికిప్పుడు పోలింగ్ నిలిపివేస్తారా, లేదంటే దీనిపైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే అందరూ కూడా చదువుకున్నటువంటి ఓటర్లే ఉంటారు కాబట్టి పేరు చదువుకొని ఓటేస్తే అవకాశం ఉంటుందని వదిలేస్తారనేది ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఆసక్తిగా మారింది.